గల్ఫ్ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాల శక్తివంతమైన కూటమి ఒపెక్ నుంచి బయటకు వస్తున్నట్టు యుఏఈ సంచలన ప్రకటన చేసింది. దాదాపు 60 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక సౌదీ అరేబియా ఆధిపత్యం, పాకిస్తాన్ ద్వంద్వ నీతి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇరాన్ దాడుల సమయంలో మిత్ర దేశాలు స్పందించని తీరుపై రగిలిపోతున్న అబుదాబి ఇప్పుడు తన సొంత దౌత్య పంథాను ఎంచుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతూ ఉండగా భారత్ కి మాత్రం భారీ లాభం చేకూరుతోంది. అసలు యుఏఈ ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది? భారత్ కు ఎలా లాభం చేకూరుస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా చమురు మార్కెట్లను కుదిపేసింది. చమురు ఉత్పత్తి దేశాల శక్తివంతమైన కూటమిగా గుర్తింపు పొందిన ఒపెక్ ప్లస్ నుంచి బయటకు వస్తున్నట్లు యుఏఈ ప్రకటించి అందరినీ షాక్ గురి చేసింది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదని, దీని వెనక రాజకీయ సందేశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా దీని ప్రభావం గ్లోబల్ ఎనర్జీ సమీకరణాలపై పడబోతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల పాటు ఒపెక్లో కీలక పాత్ర పోషించిన యుఏఈ ఒక్కసారిగా ఈ కూటమిని వేడటానికి సిద్ధపడడం వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాతో ఉన్న వ్యూహాత్మక విభేదాలు, పాకిస్తాన్ పాత్రపై అసంతృప్తి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒపెక్లో సౌదీ అరేబియానే ప్రధాన నిర్ణయాధికారి. ఉత్పత్తి కోటాలు, ధరల నియంత్రణ అన్నీ దాని ఆధిపత్యంలోనే జరుగుతుంటాయి. కానీ ఇటీవల యుఏఈ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్న సమయంలో ఈ కోటా విధానం అడ్డంకిగా మారింది. ఫలితంగా దేశ ప్రయోజనాల ముందా, కూటమి విధానాలా అన్న ప్రశ్నకు యుఏఈ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇక ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాన్ దాడుల సమయంలో యుఏఈ తీవ్ర నష్టాన్ని చవిచూసినప్పటికీ సౌదీ అరేబియా ఆశించినంత మద్దతు ఇవ్వలేదన్న భావన పెరిగింది. ఇదే సమయంలో మధ్యవర్తిత్వం చేపట్టిన పాకిస్తాన్ తటస్థంగా వ్యవహరించడం యుఏఈకి మరింత అసంతృప్తిని కలిగించింది. యుఏఈ ఆశించిన విధంగా కఠిన వైఖరి తీసుకోకపోవడంతో పాకిస్తాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచింది. ఏకంగా బిలియన్ల డాలర్ల రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది. గత్యంతరం లేక ఏప్రిల్లో పాకిస్తాన్ $3.45 బిలియన్ యుఏఈకి చెల్లించింది. ఇది పాక్ ఖజానాను ఖాళీ చేసింది. యుఏఈలో ఉంటున్న 16 లక్షల మంది పాకిస్తానీల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వారు పంపే విదేశీ మారక ద్రవ్యంపైనే పాక్ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అయితే ఈ పరిణామాలు కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాలేదు. గల్ఫ్ ప్రాంతంలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీసింది. యుఏఈని పక్కన పెట్టి సౌదీ అరేబియా పాకిస్తాన్కు దగ్గరవ్వడం ఈ గొడవను మరింత రాజేసింది. యుఏఈకి అప్పు కట్టడానికి సౌదీ అరేబియా పాకిస్తాన్కు $3 బిలియన్ ఇచ్చింది. అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ ఇచ్చింది. సౌదీ రక్షణ కోసం పాక్ తన అణు ఆయుధాలను, క్షిపణులను వాడేలా కుదిరిన రక్షణ ఒప్పందం యుఏఈని మరింత దూరం చేసింది. సౌదీ, పాక్, టర్కీ కలిసి ఒక కొత్త కూటమిగా ఏర్పడ్డాన్ని యుఏఈ తన ఉనికికే ముప్పుగా భావిస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా, పాకిస్తాన్ బంధం బలపడుతుండగా మరోవైపు యుఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరింత దృఢంగా అమలు చేస్తోంది. గతంలో యోమెన్ యుద్ధంలో కలిసి పనిచేసిన యుఏఈ, సౌదీ కూటమి కూడా ఇప్పుడు విభేదాల దిశగా వెళుతుంది. గల్ఫ్లో ఒకే బ్లాక్గా ఉన్న దేశాలు ఇప్పుడు వేరువేరు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. యుఏఈ ఒపెక్ను వేడటంతో ఆర్థికంగా భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కోటా పరిమితులతో రోజుకు నిర్దిష్ట పరిమాణాల్లోనే చమురు ఉత్పత్తి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిమితులు తొలగిపోవడంతో యుఏఈ తన ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవచ్చు. యుఏఈ ఇప్పుడు రోజుకు 4.8 మిలియన్ బ్యారెళ్ల వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాను పెంచుతుంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం పడుతుంది. యుఏఈ తీసుకునే నిర్ణయం ఒపెక్లో సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాల్గా మారింది. ఇప్పటి వరకు ఒపెక్ నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్ను ప్రభావితం చేసేవి. కానీ యుఏఈ బయటకు రావడంతో ఆ కూటమి బలం తగ్గే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మరికొన్ని దేశాలు కూడా ఇదే దారిని అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతోంది. ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఇదొక మంచి అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు.
యుఏఈ ఉత్పత్తి పెరిగితే భారత్కు తక్కువ ధరలకు చమురు లభించే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరపడే అవకాశం ఉంది. దిగుమతి బిల్లు తగ్గడం ద్వారా ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. భారత్ ఇప్పటికీ యుఏఈ నుంచి చమురు దిగుమతులను 11.4% పెంచుకుంది. ఒపెక్ పరిమితులు లేకపోవడంతో భారత్, యుఏఈ మధ్య మరిన్ని దీర్ఘకాలిక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. యుఏఈతో దీర్ఘకాల ఇంధన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం భారత్కు లభిస్తుంది. ఎల్ఎన్జీ, ఎల్పీజీ రంగాల్లో కూడా భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ నిర్ణయం అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రరాజ్యాల వ్యూహాలపై కూడా ప్రభావం చూపుతుంది. గ్లోబల్ ఎనర్జీ పాలిటిక్స్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో శక్తి సమతుల్యత మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి పశ్చిమాసియాలో యుఏఈ ఇప్పుడు తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని గట్టిగా వినిపిస్తుంది. సౌదీ ఆధిపత్యం కింద ఉండే కంటే తన ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పింది. యుఏఈ నిష్క్రమణతో ఒపెక్ కూటమి బలహీనపడడం ఖాయమనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. అటు అప్పులు కట్టి అల్లాడుతున్న పాకిస్తాన్ను సౌదీ ఎంతవరకు ఆదుకుంటుందో వేచి చూడాలి. ఈ మారుతున్న సమీకరణాల్లో భారత్ తన చమురు అవసరాలను ఎలా తీర్చుకుంటుందో రానున్న రోజుల్లో తేలిపోనుంది.